వెల్కమ్ టు ది లియో. బిల్ గేట్స్ ప్రపంచంలోనే పరిచయం అవసరం లేని పేరు. ఆయనతో చేతులు కలపాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయనతో కొన్ని ఒప్పందాలలో ఎంఓయూలు చేసుకోవాలని ప్రతి రాష్ట్రము అలాగే ప్రతి దేశం కూడా ఎంతో కృషి చేస్తుంది. అలాంటిది నిన్న చంద్రబాబు గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పనిచేయడానికి బిల్ గేట్స్ ఫౌండేషన్ స్వయంగా దాని అధ్యక్షుడిగా ఉన్నటువంటి బిల్ గేట్స్ ఆధ్వర్యంలోనే ఎంఓయూ చేసుకోవడం అనేది దేశంలోనే ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నేను ఇందాకే చెప్పా, బిల్ గేట్స్ లాంటి వాళ్ళని ప్రధానమంత్రి లాంటి వాళ్ళు కూడా బిల్ గేట్స్ని కలవాలి అంటే కొంచెం కష్టమైన పని, అంత ఈజీ కాదు. మరి అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో స్వయంగా చేతులు కలిపి మీ విజన్ నచ్చింది, మీతో నేను కలిసి పనిచేస్తాను అని చెప్పి బిల్ గేట్స్ లాంటి వాళ్ళే చెప్పారు అంటే అది చంద్రబాబు గారి విజన్. అయితే బిల్ గేట్స్ గారికి చంద్రబాబు గారు కొత్త ఏం కాదు. ఆల్రెడీ మనం చెప్పుకుంటాం కదా, 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ని డెవలప్ చేశారు, ఐటీని డెవలప్ చేశారని. అప్పట్లోనే చంద్రబాబు గారితో పరిచయం ఉంది. మీకు గుర్తుందో లేదో, అప్పట్లో ఇలాంటి కథనాలు కూడా నడిచాయి. ఆయనతో కలవటానికి అందరూ క్యూ కడుతున్న సమయంలో 5 నిమిషాల సమయం ఇచ్చి తర్వాత దాన్ని 25 నిమిషాలు 30 నిమిషాలకు పొడిగించి తర్వాత రాష్ట్రంలో ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టారని చెప్పి మనం కథలుగా వింటాం. నిన్న కూడా బిల్ గేట్స్ గారు స్పందిస్తూ విజనరీ సీఎం అని చెప్పి ఆయన ఒక వర్డ్ వాడారు. సాధారణంగా మనందరం విజనరీ అంటే ఏదో చంద్రబాబు గారికి డొప్పేస్తున్నారు అందరూ అనుకుంటారు. కానీ బిల్ గేట్స్ గారికి చంద్రబాబు గారికి డొప్పేయాల్సిన అవసరం లేదు కదా. ఆయన స్థాయి వేరు, ఆయన ఒక వ్యక్తి పేరు పలకటమే గొప్ప. అలాంటిది చంద్రబాబు గారి పేరు ముందు విజనరీ సీఎం అని ఆయన మాట్లాడారు అంటే ఆయన విజన్ ఏంటనేది కళ్ళారా చూసిన వ్యక్తి ఈయన. మీకు ఆల్రెడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 80sలో ఎప్పుడైతే చంద్రబాబు గారు బిల్ గేట్స్తో ఫోటోలు దిగారో ఆ తర్వాత ఇప్పుడు ఈ ఫోటోలను పక్కన పెట్టి నాడు నేడు అని చెప్పి ఫోటోలు వైరల్ కూడా అవుతున్నాయి. సో మొత్తంగా 5 రంగాలలో 1, 2 కాదు, విద్య, వైద్యం అలాగే వ్యవసాయంతో పాటు మొత్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు 5 రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి వాటి మీద విస్తృత పరిశోధనలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం అలాగే తక్కువ ఖర్చుతో ప్రజల వద్దకు చేర్చడం. సో ఈ 2 ప్రధాన లక్ష్యంగా బిల్ గేట్స్ ఫౌండేషన్తో అయితే నిన్న స్వయంగా ఢిల్లీలో ఎంఓయూ కుదిరింది. విచిత్రం ఏంటంటే ఎంఓయూ సమయంలో బిల్ గేట్స్ గారు ఉంటాం. సాధారణంగా బిల్ గేట్స్ ఫౌండేషన్తో ఎంఓయూ కుదిరినా అన్నిటికీ ఆయన ఉండడు. ఆయన అధికారులు ఆయన ప్రతినిధులు ఎవరో ఒకరి ఆధ్వర్యంలో చేసుకుంటుంటారు. బట్ నిన్న జరిగినటువంటి ఈ ఎంఓయూ అనేది స్వయంగా బిల్ గేట్స్ గారి ఆధ్వర్యంలోనే జరగటం అనేది గొప్ప విషయం. ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ విజన్ నచ్చింది. ఏదైతే స్వర్ణాంధ్ర 2047 మనం ఆల్రెడీ పెట్టుకున్నాము, ఆ విజన్ కూడా నిన్న చంద్రబాబు గారు బిల్ గేట్స్ గారికి వివరించడం జరిగింది. అలాగే అమరావతిలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్తో పాటు ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఆంధ్రప్రదేశ్కు అబ్బుగా మారుస్తున్న ఇలాంటి విషయాలన్నీ కూడా బిల్ గేట్స్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా అందుకనే ఎందుకు విజనరీ సీఎం అన్నారు అంటే ఆ రోజు ఎంత ఆలోచన శక్తితో చంద్రబాబు గారు పనిచేశారో ఈ రోజు కూడా అంతే ఆలోచన శక్తితో ఆయన పనిచేస్తున్నాడు. సో దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది. సో ఇది నిన్న బిల్ గేట్స్ గారిని కలిసినప్పటి ఫోటోలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఒకసారి నిన్న వచ్చిన వార్త ఏంటో చూద్దాం. ఐక్యంగా ముందుకు, గేట్స్తో రాష్ట్ర సర్కారు జట్టు 5 రంగాలలో కలిసి పనిచేయాలని నిర్ణయం. చంద్రబాబు బిల్ గేట్స్ సమక్షంలోనే ఒప్పందం. ఈ ఎంఓయూ ఇతర రాష్ట్రాలకు కూడా నమూనా అని వెల్లడి. వాస్తవానికి మన రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్న తర్వాత ఇప్పుడు బిల్ గేట్స్ ఫౌండేషన్తో ఒప్పందం చేసుకోవడానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఆల్రెడీ విశ్వ ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ బిల్ గేట్స్ గారి అపాయింట్మెంట్ కూడా రాష్ట్రాలకు దొరకని పరిస్థితి. బట్ ఆల్రెడీ ఇక్కడ మన రాష్ట్రం అపాయింట్మెంటే కాదు ఆల్రెడీ ఎంఓయూలు కూడా చేసేసుకుంది. అది చంద్రబాబు గారి గొప్పతనం. ఏ రంగాల్లో చేయాలి అనుకుంటున్నారు అనేది చూస్తే వైద్యం, ఆరోగ్యం, మెడ్టెక్తో పాటు విద్య, వ్యవసాయ రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లను తక్కువ ఖర్చుతో పరిష్కార మార్గాలు కనుగొని ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి తేవడానికి కలిసి పనిచేయాలని ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ నిర్ణయించాయి. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో జరిగినటువంటి ఒక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సమక్షంలో ఇరు పక్షాలు కూడా అవగాహన ఒప్పందాలపై సంతకాలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుత
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఇప్పుడు చెప్పిన ఈ 5 రంగాలలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారాలను కనుగొని వాటిని వినియోగంలోకి తెస్తారు. ఈ ఒప్పందం ద్వారా గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు అమలు చేసే భాగస్వామ్య సంస్థలకు కూడా అవసరమైన సహకారం అందిస్తుంది. కృత్రిమ మేధను ఉపయోగించి రాష్ట్ర ప్రజల ఆరోగ్య సమస్యలను ముందుగానే విశ్లేషించి అందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా సూచిస్తుంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు శాటిలైట్ ఆధారిత వ్యవస్థల ద్వారా పంట సాగులో అనుసరించాల్సిన విధానం, అలాగే వనరుల నిర్వహణలో పాటించాల్సిన జాగ్రత్తలు, సూచనలు, సలహాలు వంటి వాటిలో గేట్స్ ఫౌండేషన్ అయితే మనకి సహకరిస్తుంది. ముఖ్యంగా ఇటు మనం చెప్పుకున్న ఈ 5 రంగాలలో మెయిన్గా ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటి, అలాగే వ్యవసాయ రంగంలో అధునాతన పద్ధతుల ద్వారా ఎలా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి, ఇలాంటి అనేక అంశాల మీద పూర్తి స్థాయిలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు గేట్స్ ఫౌండేషన్ కలిసి కృషి చేసి కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించి వాటినైతే బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఇది కేవలం రాష్ట్రానికే కాదు, దేశానికి, ప్రపంచానికి కూడా రేపు ఆదర్శంగా మారుతాయి. సో అలాంటి ఒక వ్యవస్థను అయితే అందుబాటులో తీసుకొచ్చేందుకు కృషి చేశారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. గేట్స్@ఏపీ గేట్స్ ఫౌండేషన్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం. వైద్యం, విద్య, సాగు రంగాలలో టెక్నాలజీ వినియోగానికి సహకారం. అలాగే ఢిల్లీలో గేట్స్తో చంద్రబాబు భేటీ. ఈ ఒప్పందం చారిత్రాత్మకం. స్వర్ణాంధ్ర సాంధ్రలో కీలక పాత్ర. అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆధునిక టెక్నాలజీ వినియోగం. సమర్థవంగా, వేగవంతంగా సేవలు. త్వరలో రాష్ట్రానికి బిల్ గేట్స్ రాక. 95 నుంచి స్నేహబంధం. సీఎం టెక్నాలజీ వినియోగంలో చంద్రబాబు దార్శనికుడు అని చెప్పి గేట్స్ నేను ఇందాకే చెప్పా. ఎందుకు చంద్రబాబు గారిని బిల్ గేట్స్ విజనరీ అన్నారు అంటే అదే ఆయన మాటలోనే చెప్పాడు. టెక్నాలజీని వినియోగించడంలో చంద్రబాబు ప్రపంచానికే ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి. మీకు చాలామందికి వినే ఉంటారు, చంద్రబాబు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనరు, రాష్ట్రానికి CEO అంటారు. దేశంలోనే ఒక ముఖ్యమంత్రికి CEO అని బిరుదు ఉందంటే వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు గారే. ఇది మీరు నేను ఇచ్చిన బిరుదు కాదు. పెద్ద పెద్ద పారిశ్రామిక దిగ్గజాలు వాళ్ళు కలవటమే అదృష్టం అనుకునే స్థాయిలో ఉన్నటువంటి దిగ్గజాలు చంద్రబాబు గారికి ఇచ్చినటువంటి బిరుదు. మీకు అనిల్ అంబానీ కూడా ఒకసారి చెప్తాడు, చంద్రబాబు గారు రాజకీయాల్లో ఉండేలాగా ఉండిపోయారు, కానీ ఆయన వ్యాపారంలోకి వస్తే మేమందరం సరిపోకపోదుమేమో అని ఒకసారి అనిల్ అంబానీ చలోక్తిగా అన్నమాట. అది చలోక్తి. ఒకసారి ముఖేష్ అంబానీ చంద్రబాబు గారితో కలిసి మీడియాతో చిన్న చిట్ చాట్ మాట్లాడుతున్న సమయంలో ఒక జోక్ వదిలాడు. ఆయన ఏంటి, అది జోక్ కాదు, నిజమే. చంద్రబాబు గారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ సరిపోయింది, కానీ ఆయన రాజకీయాల్లో కాకుండా వ్యాపార రంగంలో ఉండుంటే మేమెవరం కనపడేవాళ్ళం కాదేమో, ప్రపంచానికి మేమెవరం కనపడేవాళ్ళం కాదేమో అని ఆయన ఒక జోక్ వేసాడు. అంటే చంద్రబాబు గారిలో ఉన్నటువంటి విజన్ని ఆయన ఆ విధంగా చెప్పాడు. ఈయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి అలా సరిపోయింది, కానీ ఆయన వ్యాపారంలో అడుగు పెడితే ఆయన మించిన వాళ్ళు లేడు. ఆయన విజన్ అలాంటిది, అందుకనే CEO అంటారు చంద్రబాబు గారిని. అలాంటి దిగ్గజాలు ఇచ్చినటువంటి బిరుదు అది, మీరు నేను చెప్పుకునేది కాదు. నిన్న బిల్ గేట్స్ చెప్పింది కూడా అదే. నేను ఇందాకే చెప్పా, బిల్ గేట్స్ అనే ఒక వ్యక్తి పేరు పలకటమే గొప్ప. అలాంటిది చంద్రబాబు గారి విజన్ గురించి, 95లో వారి స్నేహాన్ని గురించి, అప్పట్లో చంద్రబాబు గారు IT మీద ఏ స్థాయిలో దృష్టి పెట్టారు, బిల్ గేట్స్ని ఎలా ఒప్పించారనే అంశాల గురించి మాట్లాడటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. సో ఆనాటి నుంచి ఉన్నటువంటి స్నేహమే ఇది. అయితే త్వరలోనే బిల్ గేట్స్ రాష్ట్రానికి కూడా రాబోతున్నారు. ప్రస్తుతానికైతే ఢిల్లీలో గడిచారు, త్వరలోనే రాష్ట్రానికి కూడా రాబోతున్నారని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గేట్స్ ఫౌండేషన్ చేతులు కలిపింది. కీలక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు, సమర్థవంతంగా సేవలు అందించేందుకు, ప్రభుత్వానికి సహకరించేందుకు ముందుకు వచ్చింది. ఆరోగ్య సంరక్షణ, మెడికల్ టెక్నాలజీ, విద్య, వ్యవసాయం వంటి రంగాలలో టెక్నాలజీ వినియోగం పెంపొందించడం, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా దేన్ని గురించి ఆలోచిస్తుందంటే AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. సో దీనిలో కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి ఆంధ్రప్రదేశ్కు సహకరించడానికి గేట్స్ ఫౌండేషన్ అయితే ఒప్పందం చేసుకుంది. ఏది ఏమైనా మొత్తంగా రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. గతంలో ఇప్పుడు మనం ఏకంగా ఒప్పందం చేసుకున్నాం. చంద్రబాబు గారి హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో బిల్ గేట్స్ అనే పేరు పలకడానికి కూడా జగన్మోహన్ రెడ్డి అర్హత లేదు. ఏ రోజైనా సరే ఈ స్థాయి గొప్ప వ్యక్తులతో జగన్మోహన్ రెడ్డి కలిసి ఒక ఫోటో దిగాడా? రాష్ట్రానికి రమ్మని ఎవరితో ఒప్పించాడా? 5 ఏళ్లలో ఎక్కడా లేదు. మనం ఆయన పేరు వినటమే గొప్పగా భావించే స్థితిలో వేళతో ఒప్పందాలు కూడా చేసుకునే స్థాయిలో చంద్రబాబు గారు ఉన్నారు.
ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సుపరిణామం. ఏది ఏమైనా బిల్ గేట్స్ ఫౌండేషన్తో రాష్ట్ర ప్రభుత్వం చేతులు కలిపిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ 5 రంగాలలో ఉన్నటువంటి సమస్యలను అతి తక్కువ ఖర్చుతో పరిష్కరించడమే కాకుండా వీటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి గేట్స్ ఫౌండేషన్ అయితే రాష్ట్రానికి సహకరిస్తుంది. Please subscribe to Leo News for more videos.